అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ లీడర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మామిడిపల్లి అనిల్ కుమార్ కు పార్టీ బలపరిచింది. పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా వ్యతిరేక అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మల్కాపూర్ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న భాస్కర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కారణంగానే పార్టీ నుంచి సస్పెన్షన్ చేశామని, మరే ఇతర కారణాలు లేవని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఇది సంగారెడ్డి టౌన్ కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామం కావడంతో పోటాపోటీగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో అభ్యర్థుల మధ్య కొంత పోటీ పెరిగింది. అటు పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కాకపోయినప్పటికీ బలపరిచే అభ్యర్థుల మధ్య కొంత పోటీ ఉంది. దీంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎవరైతే మద్దతు తెలిపారో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, గతంలో ఆయన సర్పంచ్ గా కూడా పనిచేశారు మల్కాపూర్, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వు రావాల్సింది. అయితే ఇటీవలే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు వచ్చినట్టుగా చెప్తున్నారు, కానీ అక్కడ కూడా జైన్ కాలేదని అక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతున్నప్పటికీ ఆయా పార్టీల మద్దతు తెలిపే అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. దీంతో చాలా వరకు ముఖ్యమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో ఆ నాయకులు కావచ్చు, అంచర్లు కావచ్చు, ప్రచారంలో పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలోనే మల్కాపూర్ లో కూడా ఈ ప్రచారానికి సంబంధించి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తితో నామినేషన్ వేయించడం కావచ్చు, ప్రచారంలో కూడా పాల్గొంటున్నారని చెప్పి వాళ్ళు కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొంత రాజకీయంగా మల్కాపూర్ లో చర్చనీయాంశమైనని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండే గతంలో ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ గా పనిచేసే వ్యక్తికి ఒక్కసారిగా వేటు పడడంతో అక్కడ కొంత అలజడి రేగింది కాంగ్రెస్ పార్టీలో. ఇటు బీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నాయకుల్లో కొంత అలజడి కూడా ఉంది. ఎందుకంటే స్థానికంగా జరుగుతున్న రాజకీయాలు కావచ్చు, ఇది పొలిటికల్ గా ఉన్న ఇష్యూ కాబట్టి ప్రజలు కూడా ఏ పార్టీకి మద్దతు తెలుస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా స్థానికంగా ఈ మల్కాపూర్ గ్రామంలో దాదాపు 5,100 ఓట్లు ఉంటాయి. సంగారెడ్డికి హెడ్ క్వార్టర్ కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది, అంటే బిట్వీన్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ రాజకీయం ఆసక్తికరంగా ఉంది. ఇటీవలి కాలంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైన చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులు, ముఖ్య అభ్యర్థులు మామిడిపల్లి అనిల్ అని కాంగ్రెస్ కు ఆయన బలపరిచిన అభ్యర్థి, తర్వాత బీఆర్ఎస్ బలపరుస్తున్నట్లుగా చెప్తున్న అభ్యర్థి సడాకుల కుమార్ అన్నారు. వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పి స్థానికంగా కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం భాస్కర్ రెడ్డి అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థి కుమార్ కు మద్దతు ఇస్తున్నారన్నదే ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి నివేదికలు తీసుకున్న తర్వాతే ఆయనపై వేటు వేసినట్టుగా తెలుస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.